24 డేస్ 24 బ్లౌజ్ మోడల్స్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాను. అనుకోకుండా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఏమనుకోకండి. మధ్యలో ఇంకొక కొత్త ఇన్స్టిట్యూట్లో ట్రైనర్గా జాయిన్ అవ్వటం వల్ల కొంచెం బిజీ అవ్వటం వల్ల నేను ఈ వీడియోస్ ఆల్రెడీ షూట్ చేసున్నా కూడా నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయలేకపోయాను. ఇక్కడ ముందుగానే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండు కట్ చేసి కలిపి జాయిన్ చేసేసాను. బ్యాక్ పార్ట్ హైట్ 16 ఇంచెస్, షోల్డర్ 5.75 ఇంచెస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా 5.75 ఇంచ్కే తీసుకోవాలి. చెస్ట్ లూజు 10.5 ఇంచ్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచ్. నడుం లూజు 9.5 ఇంచ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇలాగా మనం బ్యాక్ పార్ట్ని తీసుకుంటాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మోడల్ నెక్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ బకరం షీట్, క్యాన్వాస్ షీట్ అంటాం కదా, దీన్ని తీసుకొని నెక్ వచ్చేసరికి 3 ఇంచెస్, ఇక్కడ హైట్ 9.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని సేమ్ క్రింద వైపున కూడా 3 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దానికి ఒక బాక్స్ లాగా డ్రా చేసి ఇప్పుడు దీంట్లో కావాల్సిన షేప్, అంటే ఇక్కడ నేను స్వీట్ హార్ట్ నెక్ లాగా తీసుకుంటున్నాను. సో ఈ షేప్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది క్యాన్వాస్ని తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఏ షేప్ అయితే డ్రా చేసుకున్నామో అదే షేప్లో ఉండేటట్లు 1 ఇంచ్ అనేది తీసుకొని దీనికి లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక ఈ షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి. అయితే బకరం షీట్ని కట్ చేసుకున్నప్పుడు పైవైపున కొంచెం ఈ విధంగా ఉంచి కట్ చేయటం వల్ల నెక్ అనేది విడిగా అయిపోకుండా మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సేమ్ లైక్ నేను ఇక్కడ కట్ చేస్తున్నట్లుగా లోపల వైపున నెక్ను కూడా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఫస్ట్ బయట పార్ట్ని కట్ చేసుకోవాలి, తర్వాత లోపల వైపున పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. ఈ విధంగా ఇలా కట్ చేయటం వల్ల నెక్ను జాయిన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్, అలానే బ్లౌజ్ పైన కూడా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ మీద కూడా మొత్తం ఇలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసి ఈ సెంటర్ మార్కింగ్ అలానే ఇందులో ఉన్న సెంటర్ మార్కింగ్, ఈ మిడిల్ మార్కింగ్స్ రెండు కలిసేటట్లుగా ముందు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని దీనిపైన ఒక లైన్ అనేది స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటాము. పూర్తిగా కాదు, నేను ఆపినంత వరకు. తర్వాత అలానే నెక్ ప్రకారం కూడా జస్ట్ ఇది అనేది కదలకుండా ఉండడం కోసం వేసిన స్టిచ్. ఆ తర్వాత ఇప్పుడు బక్కరం పక్క నుంచే నెక్ షేప్ అనేది కరెక్ట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఈ కార్నర్స్ ఎప్పుడైనా నీడిల్ క్రింద ఇట్లా ఉంచేసుకొని తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్కి నెక్ అనేది స్టిచ్ చేసుకొని తర్వాత లోపల వైపున క్లాత్ని కట్ చేయాలి. అయితే బకరం ఉన్నంత వరకు కాదు, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా లోపల వైపుది కట్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న కటింగ్స్ ఇవ్వాలి. ఈ కార్నర్లో మాత్రం ఇలా కట్ చేసుకుంటే కార్నర్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా వచ్చేటట్లు కట్ చేసుకోండి. ఇంకా బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో మనం కట్ చేయటం వల్ల ఇక్కడ కార్నర్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఒకవేళ కట్ చేయకుండా లోపల వైపున నార్మల్ కటింగ్ ఇచ్చామనుకోండి, అంత షేప్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా రాదు ఈ కార్నర్స్ పాయింట్లో. సో ఈ కార్నర్స్ని కట్ చేసేటప్పుడు ఆ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్ని స్టిచ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన షేప్ రావటం కోసం ముందుగా బ్లౌజ్ క్లాత్ మీద ఒక డ్రాయింగ్ అనేది గీస్తే మనకి ఏ షేప్ వస్తుందో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో అదే షేప్ని రెండో వైపుగా వచ్చేటట్లు తీసుకొని ఇప్పుడు బకరం షీట్ని ఇక్కడ క్లాత్ మీద పెట్టాను. నాకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది లోపల వైపున నేను బ్లౌజ్కి ఎలా డ్రా చేశాను అనేది. సో అదే షేప్ని నేను ఇక్కడ బకరం షీట్ మీద కూడా ముందు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇక్కడ తీసుకున్నాను. తర్వాత దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా రెండో వైపు వచ్చేస్తుంది కదా. సో ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సిన షేప్ ప్రకారం ముందుగా బకరం షీట్ని కట్ చేసుకోవాలి. ఇంకా ఇదే బకరం షీట్ని మనం ఏ క్లాత్ని అయితే కాంట్రాస్ట్గా తీసుకోవాలనుకుంటున్నామో దాని మీద కొంత ఎక్స్ట్రా ఉంచేసి
చెప్పేసి తీసుకోవాలి. ఇక్కడ నేను బకరం షీట్ని ఈ క్లాత్ మీద పెట్టేసి ఆల్రెడీ ఐరన్ చేసేసాను. ఒకవైపున స్టార్చ్ ఉంటుంది, సో ఆ స్టార్చ్ ఉండే వైపుగా ఐరన్ చేసుకొని ఎడ్జెస్ అనేది ఇట్లా నీట్గా ఉండడం కోసం లోపల వైపుకి కొంచెంగా ఇలా ఫోల్డింగ్స్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే నీట్గా రావట్లేదు అక్కడ కటింగ్స్ ఇస్తూ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. డిజైన్లో ఓన్లీ క్రింద ఎడ్జ్ను మాత్రమే స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు, మిగిలిన వైపు అంతా కూడా స్టిచ్ చేసుకుంటాము. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఫస్ట్ ఈ మధ్యలో స్వీట్ హార్ట్ నెక్ వస్తుంది కదా, ఈ మధ్యలో పాయింట్ అనేది కరెక్ట్గా ఉండేటట్లు ముందు ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఈ షేప్ని మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో ఇంకా అదే షేప్లో వెళ్తూ ఎడ్జ్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా వదిలేస్తే బాగోదు కదా, అందుకోసం అని చెప్పేసి దీనిపైన లేస్ని అటాచ్ చేస్తున్నాను. సో ఇది ఓన్లీ ఫర్ కస్టమర్ రిక్వైర్మెంట్, అంటే వాళ్ళకి అవసరమైతే మాత్రమే, లేకపోతే వాళ్ళు వేయమంటే మాత్రమే వేయాలి, లేదా ఇది బాగుంటుందని చెప్పేసి మనం కూడా కస్టమర్స్కి సజెషన్ అనేది చేస్తూ ఉండాలి. నెక్కి ఇలా లేస్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నట్టుగా ఇటువైపున సైడ్ నుంచి క్రింద వైపుకి వచ్చేటట్లు లేస్ని యాడ్ చేసుకోవాలి. అలానే రెండో వైపును కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన నెక్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఆర్మ్ వైపుకి అదే సైడ్స్ వైపుకి వెళ్ళేటట్లుగా దీన్ని అటాచ్ చేసుకుంటూ దీన్ని కలుపుతూ స్టిచ్చింగ్ చేసుకుంటాము. ఇక్కడ నేను డ్రా చేసినట్లుగా ఈ కట్ వర్క్ లేస్ గుర్తుందా, చాలా ట్రెండ్ అయింది కదా అప్పట్లో శారీస్ మీద స్టిచ్ చేయటం అనేది, ఇప్పుడు కూడా అవుతున్నట్లుంది. నేను దీన్ని బ్లౌజ్ పైన స్టిచ్ చేశాను ఆల్రెడీ, ఇంతకుముందు ఒక వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఎలా స్టిచ్ చేయాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ వీళ్ళు ఈ బ్లౌజ్కి కూడా కట్ వర్క్ లేస్ని యాడ్ చేయించుకుంటున్నారు. నేను లేస్ ఎక్కడెక్కడైతే వేసానో దాని పక్కన ఈ కట్ వర్క్ లేస్ వచ్చేలాగా సింగిల్ ఫుట్ని యూజ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగానే స్టిచ్ చేయాలి, ఎందుకంటే ఈ లేస్ పైన అక్కడక్కడ కట్ బీడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అలానే ఇక్కడ లాస్ట్ వైపున ఖర్చు వరకు మనకి ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు వదిలేసి మిగిలింది కట్ చేసి ఇక్కడ అంతవరకు మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. అలానే ఈ నెక్ దగ్గర కూడా ఇక్కడ మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరగదు కదా, ఓన్లీ వన్ సైడ్కి ఎంత అవసరమో అంత కట్ చేసుకొని మరలా రెండో వైపుకి ఎంత అవసరమో అంత కట్ చేసుకొని ఈ కార్నర్స్ అనేది రెండు ఇట్లా కలిసేటట్లుగా లేస్ పక్కన యాడ్ అయ్యేటట్లుగా ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో కూడా మనకి ఇంకా ఎంత అవసరం అంత ఉంచేసుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఇలా యాడ్ చేసిన తర్వాత ప్రతి పెటల్కి ఒక్కొక్క చిన్న టాకా లాగా హెమ్మింగ్ లాగా చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఈ కట్ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ ఎలా ఉంది, నచ్చిందా? అయితే ఒక కామెంట్ చేయండి ఎలా ఉందో, నాకు కూడా తెలుస్తుంది సో ఎంత బాగా అర్థమవుతుంది లేదు అనేసి. మిగిలిన డేస్ వీడియోస్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను సెంపై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.